ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ గారు పెట్రోల్ పోసుకొని ప్రాణత్యాగం చేశాడు. అది నేను ఇక్కడ చండీగఢ్లో ఉన్న నేను టీవీలో చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే గతంలో కూడా ఇదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరుగుతుందని ఆ రోజులలో కాంగ్రెస్ తరఫున నేను అన్ని డిపోలు తిరగడం జరిగింది. వాళ్ళ వెనుకాల ఉండి వారికి న్యాయం గురించి పోరాటం చేశాము. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చినాయో అది పూర్తి చేయడానికి ఫర్దర్గా ఇలాంటి డ్యామేజ్ జరగకుండా, ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా చూడాలంటే మీరు 10 లక్షలు ఏదైతే ఎక్స్గ్రేషియా ఇచ్చారు దానితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికొకరికి ఆర్టీసీలో ఉద్యోగం ఇవ్వాలి. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ప్రభుత్వం ఏదైనా ప్రైవేట్ సంస్థ, ఎప్పుడన్నా మీరు తీసేస్తే మా సంగతి ఏదని వాళ్ళ ఏది లోపల వాళ్ళకు ఒక బాధ ఉన్నది. దాని మీదనే వాళ్ళ ప్రభుత్వంతో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ దాంట్లో ఏదైతే మిగతా ఉద్యోగాలంటూ మాకు సరి అయిన న్యాయం జరగాలని ఆలోచన చేసి ఈ ఉద్యమంలో చనిపోయాడు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఇమీడియట్గా 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. అదే దాంతోపాటు తప్పనిసరిగా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. అదేవిధంగా ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఫర్దర్గా ఇక ముందు ఏవైతే ఆత్మహత్యలు జరగకుండా కండక్టర్లను, డ్రైవర్లను, అందులో పనిచేసే ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆర్టీసీ మినిస్టర్ అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఫర్దర్గా ఇలాంటి కాకుండా ఇది తొందరగా మనం ఎన్నికల ముందు ఏం చెప్పామో ఆలోచన చేసి దాని ప్రకారంగా వారికి సరైన న్యాయం చేస్తే బాగుంటుంది. ఫర్దర్గా ఇంకా ముందు కూడా ఇలాంటి ఉద్యమాలు జరుగుతుంటే మరి ప్రజలలో మనకు ప్రభుత్వం వచ్చినాక మరి ప్రజలలో కూడా కొత్త ఆలోచన వస్తుంది. దానికంటే ముందు ఈ ప్రభుత్వం వారి గురించి ఆలోచన చేసి ఇది వాళ్ళ యూనియన్ లీడర్లను అందరినీ పిలిచి కూర్చోబెట్టి సరి అయిన న్యాయం చేసి ఫర్దర్గా ఎలాంటి ఆత్మహత్యలు జరగకుండా చూడాలని ఒక సీనియర్ నాయకుడుగా, ఒక బీసీ నాయకుడుగా వారి రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారితో, అదేవిధంగా ఆర్టీసీ మినిస్టర్తో హైదరాబాద్ పోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడతా ఏదైనా నా ప్రగాఢ సంతాపం, భగవంతుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆయుధారోగ్యాలు ఇవ్వాలని కోరుతున్నా.